ఎట్టకేలకు 'హరిహర వీరమల్లు' ట్రైలర్ అయితే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం నింపారనైతే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 'హరిహర వీరమల్లు' ఎప్పటినుంచో కూడా పోస్ట్‌పోన్ అవుతూ వస్తూ ఉంది. ఇంకా ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందుతున్న సమయంలో వచ్చేసిందనైతే చెప్పుకోవచ్చు. టు బీ ఫ్రాంక్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలి సినిమా మరియు తొలి ట్రైలర్ కూడా చెప్పుకోవచ్చు. దీంతో అంచనాలనేవి చాలా అంటే చాలా భారీగా పెరిగిపోయాయి. టు బీ ఫ్రాంక్, ట్రైలర్ ఇంత మంచిగా ఉంటుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూసినంతసేపు ఆ క్వాలిటీ మరియు ప్రొడక్షన్ హౌస్ యొక్క కష్టం అనేది తెలుస్తూనే ఉంది. డైరెక్షన్ యొక్క ప్రతి డిపార్ట్మెంట్‌కి మనం థాంక్‌ఫుల్‌గా ఉండాలి ఈ క్రేజీ అవుట్‌పుట్ వచ్చినందుకు. మీరేమంటారు ఈ అవుట్‌పుట్ చూసి? కమింగ్ టు స్టోరీ లైన్, ఈ స్టోరీ ఇప్పటిది కాదు. ఎప్పుడైతే బ్రిటిష్‌ల కన్నా ముందల మొఘళ్ళు మరియు నిజాం పాలనలో మన ఇండియా ఎప్పుడైతే చిక్కుకోనుందో అప్పటిది. టు బీ ఫ్రాంక్, ఇదంతా కూడా హైదరాబాద్‌లోనే జరుగుతున్నట్టు చూపిస్తారు. ఎందుకంటే చార్మినార్ లొకేట్ అయి ఉంటది. బట్ ఆ సముద్ర తీరాలు అవి ఎక్కడో కూడా చూడాల్సి ఉంది. ఇది అంతా తెలియాలంటే మనం మూవీ ఇన్ డెప్త్‌లోకి ఎళ్ళాల్సిందే. ప్లాట్ లైన్‌కొచ్చేస్తే మన కంట్రీలోకి చొరబడిన అదర్ కంట్రియన్స్ కానీ, ఏదైతే బ్రిటిషియన్స్ లేకపోతే మొఘల్స్, నిజాం వాళ్ళు కానీ హిందువుల దగ్గర శిస్తు వసూలు చేస్తూ మన భూముల్ని జప్తు చేస్తూ ఉంటారు. అప్పుడు వచ్చిన ఒక వీరుడు అక్కడ ఎలా పోరాడి వాళ్ళ భూములు కానీ, వాళ్ళ హక్కును కానీ ఎలా వెనక్కి తెచ్చుకున్నాడు అనేదే కాన్సెప్ట్. ట్రైలర్‌లో ఔరంగజేబ్ అనేసరికి నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది. మీరు ఈ వీడియో డిలే అయితుంది అనుకోవద్దు. నేను క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో, చివరి వరకు చూసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఔరంగజేబ్ అనంగానే మన కర్మన్ ఘాట్ ఏదైతే హైదరాబాద్ లొకేట్ అయి ఉందో అక్కడ నవాబులు వచ్చి కూల్చేద్దాం అనుకున్నారు ఆ హనుమాన్ టెంపుల్‌ని. కానీ ఆ హనుమాన్ టెంపుల్‌లోంచి విశిష్టంగా మన ఆంజనేయ స్వామి ఇలా పలికారు, ఔరంగజేబ్ ఈ గుడిని వదిలేసి వెళ్ళిపో, లేకపోతే ప్రాణానికి ముప్పే తెచ్చుకుంటావని. అది విన్న ఔరంగజేబ్ వెనక్కి తిరిగి చూడకోకుండా పరిగెత్తారు. ఇది మూవీలో ఉంటుందని కాదండి, నాకు గుర్తొచ్చింది, మీకు షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో, జై శ్రీరామ్ అని కామెంట్ చేసేసేయండి. అండ్ మనం స్టోరీ లైన్‌లోకి వచ్చేస్తే, ఇప్పుడు ఏదైతే మనం ట్రైలర్‌లో చూసిన దానికి వచ్చేస్తే, పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ లుక్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ ఈ డిప్యూటీ సీఎం అయ్యే ప్రాసెస్‌లో గ్లామర్ మీద అయితే అసల 1% కూడా ఫోకస్ చేయలేదు. బట్ వింటేజ్ లుక్‌తో ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అటు డిప్యూటీ సీఎం బాధ్యతలు వహిస్తూ ఇటు మూవీలు చేయడం అంటే చాలా కష్టమని అయితే ఒప్పుకోవాలి. బట్ ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా అటు ప్రొడ్యూసర్లు కానీ, ఇటు ఫ్యాన్స్ కానీ డిసప్పాయింట్ అవ్వద్దు అని ఈ మూవీని తీస్తున్నారు. ఇంకా మనం ట్రైలర్‌లో ఏమేం చూసామంటే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచో రావటం అండ్ ఔరంగజేబ్‌ని ఎలా భయపెట్టాడు, ఎలాగా మన వాళ్ళని పన్నులు కట్టుకోకుండా మరియు ఆ కంట్రీలో అండ్ ఆ స్టేట్‌లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలా ఫేస్ చేశాడు మిగతాయన్ని అనేయి ఈ పార్ట్ 1లో చూస్తాం మనం. పార్ట్ 2 వచ్చేసరికి ఇంకా ఎప్పుడు రిలీజ్ అయిద్దో తెలీదు. పార్ట్ 1లో అయితే మనం ఇక్కడి వరకు చూడొచ్చు. ఔరంగజేబ్‌కి అయితే మన బాబీ డియోల్ అయితే పర్ఫార్మ్ చేస్తున్నారు. ఇన్‌ఫాక్ట్ బాబీ డియోల్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా సింక్ అయింది. ఈ బాబీ డియోల్ రోల్ మాత్రం కరెక్ట్‌గా ఉంటే హీరో వర్సెస్ విలన్ ఫైట్స్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉంటది. లాస్ట్ 40 సెకండ్స్ వచ్చే వీఎఫ్ఎక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయైతే చెప్పుకోవాలి. ఏదైతే 'థండర్ స్టార్మ్‌లో' పవన్ కళ్యాణ్ మరియు బాబీ డియోల్ ఎంట్రీ ఉంటదో, అది కాకోకుండా తోడేలు ఫైట్‌తో ఉంటదో, తోడేలు కొంచెం రియలిస్టిక్‌గా చేస్తే బాగుండేదనిపించింది. బట్ పర్లేదు, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేసుకుంటే మన టాలీవుడ్ కూడా వీఎఫ్ఎక్స్‌లో డే బై డే ఇంప్రూవ్ అవ్వుకుంటా వస్తుంది. దీన్ని బట్టి మీరేమంటారు గైస్? ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. అండ్ చాలా అంటే చాలా ఫైట్ సీక్వెన్స్‌లు అయితే ఉండబోతున్నాయని అయితే తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే హీరోయిన్ గురించి రెండే 2 సన్నివేశాల్లో చూపించారు. ఒకటి మాటిచ్చే సన్నివేశం, ఇంకొకటి ఎంట్రీ సీన్. చూడాల్సి ఉంది హీరోయిన్ పాత్ర ఎక్కడి వరకు ఉంటది అని. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది చాలా అంటే చాలా కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అవుతారని అయితే చెప్పుకోవచ్చు. సో గైస్, ఇంతవరకే ఈ వీడియో. మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి. వాట్సాప్ కమ్యూనిటీలో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా నుంచి ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితేనే జాయిన్ అయిపోండి. మోరోవర్, మనకి ఒక ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది. అందులో కూడా ఒకసారి జాయిన్ అయిపోండి. మీకు
డిప్రెషన్ కానీ లేకపోతే పోర్నోగ్రఫీలో కానీ ఇరుక్కుపోయి ఉన్నట్లయితే నాతో పెయిడ్ కాల్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో మీరు కాల్ అని బుక్ చేసేయండి. నేను మిమ్మల్ని సంప్రదించి ఆ హ్యాబిట్స్ని ఎలా అయితే వదులుకోవాలి అనే థాట్ ప్రాసెస్ని మీకు తీసుకొస్తాను.